హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు టైపింగ్ ప్రాక్టీస్ మెషిన్ ఎట్లా యూజ్ చేయాలి, పేపర్ ఎట్లా సెట్ చేసుకోవాలి అండ్ ఏ కీ ఎట్లా ఆపరేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక 2 A4 షీట్స్ తీసుకొని 0 to 80 మార్జిన్ మధ్యలో పెట్టుకొని ఇలా పైకి అనుకుంటే అది పేపర్ అనేది బయటకు వస్తుంది. ఇలా కొంచెం పేపర్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని కింద కంటే పేపర్ అడ్జస్ట్ చేసుకోవడానికి లూజ్ అవుతుంది. సో మనం ఇలా దీని లోపల పెట్టుకొని పేపర్ ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తామంటే మన అన్ఈవెన్ ప్రింటింగ్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ఇట్లా చేస్తాము. అండ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే పేపర్ ఇప్పుడు కిందకి అడ్జస్ట్ చేసుకొని వీటిని మార్జిన్ స్టాప్ బటన్స్ అంటాము. 10 to 72 మధ్యలో ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అవి అడ్జస్ట్ అవుతాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే మనం టైప్ చేసిన టెక్స్ట్ ఈ మార్జిన్ మధ్యలో ఉండడానికి. ఇవి ఏంటంటే లైన్ సెట్టింగ్ చేసుకునేవి. లైన్స్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలో అని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 1 ఉంటుంది, 1.5 ఉంటుంది, 2 ఉంటుంది. నేను 2లో పెట్టాను. కావాలనుకుంటే 2.5 and 3 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే రిబ్బన్ అడ్జస్ట్ చేసుకునేది. మనకి ఎంత డార్క్గా కావాలో ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి థిక్నెస్ అనేది వస్తుంది కలర్. ఇప్పుడైతే ఒకసారి టైప్ చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు చెప్పిందంతా జస్ట్ బేసిక్ మాత్రమే. పేపర్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ లైన్ అలైన్మెంట్ అనేది ఎట్లా చూసుకోవాలని చెప్పాను కదా. నెక్స్ట్ కీస్ ఎట్లా యూజ్ చేయాలి అండ్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయో చెప్తాను. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా మనకు నచ్చినట్టు ఏదైనా టైప్ చేస్తూ ఉంటే 72 వరకు మార్జిన్ లిమిట్ పెట్టాను కదా, అక్కడ వరకు రాగానే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇంకా ఎన్ని కీస్ ప్రెస్ చేసినా వర్క్ అవ్వదు. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ కీ ప్రెస్ చేస్తే మాత్రం ఇంకా ఎక్స్ట్రా కీస్ అనేవి కూడా మనం టైప్ చేసుకోవడానికి ఉంటుంది. బియాండ్ దట్ లిమిట్ అనమాట. అగైన్ స్టార్టింగ్ పొజిషన్కి తీసుకొచ్చి టైప్ చేసుకోవచ్చు. ఇది షిఫ్ట్ కీ అనమాట. క్యాపిటల్ లెటర్స్ రావాలంటే మనం ఇది ప్రెస్ చేస్తే చాలు, క్యాపిటల్ లెటర్స్ పడతాయి. ఇది రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటుంది. షిఫ్ట్ కీ యూజ్ చేసి ఒక లెటర్ టైప్ చేస్తాను చూడండి. క్యాపిటల్ లెటర్స్లో పడుతున్నాయి కదా. నార్మల్గా చేస్తే అన్ని స్మాల్ లెటర్స్లోనే వస్తాయి. ఇన్ కేస్ మనకి క్యాపిటల్ లెటర్స్ కావాలనుకుంటే ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే లాక్ అవుతుంది. ఇలా లాక్ చేసిన తర్వాత టైప్ చేస్తే అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే వస్తాయి. చూసారు కదా, ప్రింట్ అవుతుంది. అగైన్ స్మాల్ లెటర్స్ కావాలనుకుంటే షిఫ్ట్ కీ క్లిక్ చేసి రిలీజ్ చేయాలి. ఇక్కడ స్పేస్ బార్లో కనిపిస్తుంది కదా, అది ఏంటంటే ట్యాబ్ స్పేస్. 5 ట్యాబ్స్ ఇస్తే ఎట్లాంటి స్పేస్ వస్తుందో ఇది ఒకసారి క్లిక్ చేస్తే అంత స్పేస్ని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నాను కదా, ఇవి ఏంటంటే కంప్లీట్గా సెట్ అంతటిని మూవ్ చేస్తుంది. టైపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా 2 సార్లు ఇలా అనుకుంటే డబుల్ స్పేసింగ్ లైన్ వస్తుంది. ఎలా కావాలంటే అలా మనం పేపర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైపింగ్ చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇవి రిబ్బన్ సెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఒక సైడ్ రిబ్బన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఒకసారి పుల్ చేస్తే అగైన్ రివర్స్లో రొటేట్ అవుతుంది. మళ్ళీ టైప్ చేసుకోవడమే యాజ్ యూజువల్గా. పేపర్ స్టిఫ్గా ఉండడానికి ఇవి యూజ్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ప్లేస్ చేసుకుంటే పేపర్ అనేది కదలకుండా ఉంటుంది. లెటర్స్ టైప్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ స్పేస్. మనకి కంప్యూటర్లో బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఎరేజ్ అవుతాయి కదా, ఇక్కడ అలా కాదు, జస్ట్ బ్యాక్కి మూవ్ అవుతుంది. ఏదైనా లెటర్ని మిస్ చేసినా ఆర్ రీప్రింట్ చేయాలనుకున్న బ్యాక్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గాయస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.